రోహిణి కార్తె ప్రవేశించడంతో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయని, వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సూచించారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ రోజు 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని, 46 డిగ్రీల వరకు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పారు. ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ అప్రమత్తంగా ఉండటమే శ్రీరామ రక్షగా తెలిపారు. ఉదయం 11 గంటల తర్వాత తప్పనిసరి అయితేనే బయటకు రావాలని సూచించారు. అది కూడా టోపీ లేదా గొడుగుతో కాటన్ వస్త్రాలు ధరించి రావాలని సూచించారు. ప్రభుత్వం దాతల సహకారంతో నిర్వహిస్తున్న చలివేంద్రాలు పగటిపూట నిరంతరం కొనసాగేలా చూస్తామని వివరించారు. అలాగే రైతు సోదరులు తమ పంట పొలాల్లోని మొక్కజొన్న వ్యర్థాలను తగలబెట్టొద్దని సూచించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికే మనం చూసుకుంటా ఉంటే 42 డిగ్రీల దాకా నమోదవుతుంది. ఇంకా లైక్లీ 46 డిగ్రీల వరకు కూడా వెళ్తుంది అనే ఒక ప్రిడిక్షన్ ఉంది. మరి పరిస్థితి చూస్తే దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటికే మేము చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసాం గవర్నమెంట్ తరఫు నుంచి. అట్లాగే మన తెనాల్లో మనకున్న అదృష్టం ఏంటంటే, దాతలు కూడా ముందుకొచ్చి చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ చలివేంద్రాలు మెయింటైన్ అవుతున్నాయి. మా సిబ్బందికి కూడా చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో చలివేంద్రాలు ఫంక్షనింగ్లో ఉండాలి అని. అట్లాగే ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప ఎండలో తిరగకండి. బయటికి వెళ్ళేటప్పుడు మరి టోపీ లాంటిదో ఏదో తువ్వాలు లాంటిదో పెట్టుకోవడం కూడా అవసరమే. మరి ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవాలి. అట్లాగే ఇప్పుడు గౌరవనీయ మంత్రివర్యులు ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉన్నాయి. వడదెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ కూడా మొన్నే మాకు ఒక 4 రోజుల క్రితం వడదెబ్బ మృతి కూడా ఒకటి మనం గవర్నమెంట్ హాస్పిటల్లో నోట్ చేసాం. ఇది కూడా ఉన్నతాధికారులకు పంపాం. మరి ఈ మృత్యు అనే పాయింట్ ఉంది కాబట్టి, వడదెబ్బ తగిలితే చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీనికల్లా ఒకటే మార్గం, జాగ్రత్తగా ఉంటుంది. అప్రమత్తతే దీనికి మార్గం. దయచేసి అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి. మరి ముఖ్యంగా నేనేమి రిక్వెస్ట్ చేయదలుచుకున్నానంటే, మీ ద్వారా మరి పంటల వ్యర్థాలని తగులబెట్టడం ద్వారా రైతులు ఏం చేస్తున్నారంటే, మొక్కజొన్న ఆ వ్యర్థాలని తగలబెట్టేసి వెళ్ళిపోతున్నారు. అది మెల్లగా అంటుకొని మరి గాలి పెరగడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి నిప్పంటుకొని పాపం వాళ్ళంతా రోడ్డును పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితి చేయవద్దు. నిన్నే మంత్రి గారు కూడా ఒక సర్క్యులర్ లాంటిది రిలీజ్ చేశారు. దయచేసి అట్లా ఎవరు చేయకండి. మరి మొన్న మేము అంగలకుదురులో చూస్తే కుటుంబాలు రోడ్డున పడిపోయి ఉన్నాయి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదం. మరి దయచేసి మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. రాబోయే మరి రోహిణి కార్తె నిన్నటి నుంచి స్టార్ట్ అయింది అంటున్నారు. కనీసం మనం ఒక వారం 10 రోజులు జూన్ 2 వరకు అప్రమత్తంగా ఉంటే మనం అందరం చక్కగా ఉండవచ్చు. ఆరోగ్యం మహాభాగ్యం. దయచేసి మీరంతా అవసరమైతే తప్ప బయటికి రావద్దని నా విజ్ఞప్తి.